జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతాపితృగురుభ్యో నమః. నమస్కారం సార్, నక్షత్రాల గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు, అద్భుతంగా కూడా తెలియజేస్తున్నారు. అంటే ఆ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఒకవేళ ఆ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఉంటే భలే చెప్పారా, కరెక్ట్ గా చెప్పారా అనిపించేలాగా చెప్తున్నారు. అంత యాక్యురేట్ గా. యువర్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. ఐ రియలీ మీన్ ఇట్ సార్. మీ ఎక్స్పీరియన్స్ కనిపిస్తూ ఉంది. బోల్డన్ని ఏళ్ల నుంచి కూడా ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూ టు ఎక్స్ప్లెయిన్. రైట్. అశ్విని భరణి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక కృతికా నక్షత్రం. ఈ కృతికా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? ఏ విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి, మార్చుకోవాలి? అలాగే ఏ దేవత ఆరాధన ఖచ్చితంగా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది? అలాగే కృతికా నక్షత్ర జాతకులు ఏ నక్షత్రంతో బాగా జల్ అవుతారు? కంపాటిబిలిటీ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. సహజంగా మనకి ప్రాథమిక అవగాహన కృత్తికా నక్షత్రం, త్రిపాద నక్షత్రం అంటే మొదటి పాదం మేషరాశిలోను, మిగతా 3 పాదాలు వృషభ రాశిలోను డిఫర్ అవుతుందా సార్? మరి అప్పుడు వాళ్ళ తత్వాల్లో ఏమైనా మార్పులు ఉంటాయా? మార్పు ఉంటుంది. మొదటి పాదం కృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉన్నప్పుడు అధిపతి కుజుడు అవుతాడు. మిగతా 3 పాదాలు వృషభ రాశిలో ఉన్నప్పుడు వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అవుతాడు. మేష తత్వం అంటే కుజుని యొక్క తత్వం ఏమిటంటే అగ్రెసివ్ తత్వం లేదా పురుష అహంకార తత్వం. అదే వృషభ రాశిలో ఉన్నాడు అనుకోండి, శుక్రుని కారకత్వం అయిన రాశి. శుక్రుని యొక్క కారకత్వం రాశి ఏమిటి? పారవశ్యతకు సంబంధించి లేదా ఆర్టిస్టిక్ సంబంధించి ఏదైనా ఒక కళాత్మకంగా చేయటం, ఇటువంటి తత్వాలు. కృతికా నక్షత్రం అది ఏ పాదమైనప్పటికీ, ఏ రాశిలో ఉన్నప్పటికీ నక్షత్రాధిపత్య దేవత వింశోత్తరి పద్ధతుల ప్రకారం రవి. అదే ట్యూటరీ రాట్ అంటే అధినాయకుడు అగ్ని. కాబట్టి ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ రవి కారకత్వం కావటం, అగ్నితత్వం కలిగి ఉండటం. ఇది సింబాలిజం. ఈ సింబాలిజం నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ రాశిలో ఉన్నా ఈ రాశిలో ఉన్నా వారి తత్వం అగ్గి లాంటి తత్వం. అంటే కొంచెం భాస్వరం టైప్లో అనమాట. కొంచెం అంటిస్తే టక్కన బగ్గుమని అంటుకునే తత్వం. కాబట్టి భాస్వరం పక్కన ఉందనుకోండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్రోలియం ప్రోడక్ట్ దగ్గర ఉంటే ఆ ప్రోడక్ట్ దగ్గరగా ఉన్నట్లయితే మనం పొరపాటును కూడా ఆ చుట్టుపక్కల లైట్ వెలిగించాం కదా, గ్యాస్ ఉన్నప్పుడు, గ్యాసులిన్ ఉత్పత్తులు ఉన్నప్పుడు వెలిగించాం కదా. ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి సంబంధించి కూడా వారికి ఏమాత్రం కోపం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించటం అవసరం. కొంచెం పొరపాటున వారికి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగించే పదం ఉపయోగించామంటే అగ్గి మీద గుగ్గిలో చల్లినట్లుగా వారి ప్రవర్తన వారు రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అది మేషరాశిలో ఉన్నప్పుడు దాని ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది. వృషభ రాశిలో ఉన్నప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మేషరాశిలో ఉన్నప్పుడు గుగ్గిలం దగ్గరికే అగ్గి వెళ్ళేలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వృషభ రాశిలో ఉన్న కృత్తికా నక్షత్రం వారికి అగ్గి దగ్గరికి గుగ్గిలం రావాల్సి ఉంటుంది. అంటే వృషభ రాశి వారికి అనవసరంగా చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఉంటే బెటర్ ఉన్నట్లయితే వారి నుంచి పాజిటివ్ లక్షణాలను పొందొచ్చు. అదే మేషరాశిలో ఉన్న కృత్తికా నక్షత్రం వారికి వారి దరిదాపుల్లో ఎక్కడ మనం పొరపాటు చేస్తూ ఉన్నా మనం అంటే చాటుమాటుగా అనుకుంటూ ఉంటాం కదా. ఉదాహరణకి దూరంగా ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు, ఆ వ్యక్తి గురించి అతనికి వినిపిస్తుందా వినిపించదా అని ఇది లేకుండా వారిని రిజెంబుల్ అయ్యే విధంగా ఒక చిన్న కామెంట్ పక్కన ఎక్కడో చేస్తున్నాం అనుకోండి, అది చిన్నగా చెవిలో పడితే చాలు వెంటనే దగ్గరకు వచ్చి ఏంటి నా గురించి కామెంట్ చేస్తున్నావు అని చొక్కా పట్టుకునే స్థితి అనమాట మేష రాశిలో ఉన్నప్పుడు. ఇది ఈ లక్షణాలు. దీన్ని పాజిటివ్ లక్షణాలుగా ఇంకోటి తీసుకునే పరిస్థితి ఏమిటంటే వీరి లక్షణాలు ఫైర్ అయ్యే లక్షణాలు అనే దాని గురించి ముందు వివరణ ఇచ్చాను కదా. ఇందులో ఇంకా తీసుకుంటున్నప్పుడు ప్రతి విషయంలో ఏ విషయం తీసుకున్నప్పటికీ అందులో పట్టుదలగా వ్యవహరించటం. అంటే వారు ఏదైనా ఒక వృత్తికి సంబంధించి ఒక బాధ్యత అప్పగించారనుకోండి,
ఆ బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించగలగాలి. దాంట్లో ఏదేమైనప్పటికీ సాధించాలి అనే పట్టుదల కలిగి ఉండటం ఈ నక్షత్రం వాళ్ళ యొక్క ప్రత్యేకమైన లక్షణం. ఇందులో ఇది అవలక్షణంగా మారే అవకాశం ఎక్కడ ఉంటుందంటే, ఈ పట్టుదల కారణం చేత, అంటే ఇది సాధించాలి అనే పట్టుదల కారణం చేత, పట్టు విడుపులు లేకుండా ప్రవర్తించడం కారణం చేత, చిన్నప్పుడు కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల వైపు నుంచి అసంతృప్తికి లోనయ్యే అవకాశాలుంటాయి. లేదా పెళ్ళైన తర్వాత జీవిత భాగస్వామి నుంచి అసంతృప్తులు లోనయ్యే అవకాశాలుంటాయి. ఎక్కువ మంది ఇటువంటి తత్వంలో మేషరాశిలో కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ఉన్నవారు ఎక్కువ మంది శస్త్రచికిత్సలు లేదా వాటికి సంబంధించిన విషయాల మీద, లేదా ఆల్టర్నేటివ్ మెడిసిన్ వీటికి సంబంధించిన వాటి మీద వారు ఎక్కువ అవగాహన కలిగి ఉన్న పరిస్థితులు ఉంటాయి. ఉమ్, కానీ వీటి మీద అవగాహన పెంచుకోవటం కారణం చేత, వాటి మీద ఎక్కువగా ఆ, వారికి పరిశోధన చేస్తూ ఉండటం, వీటి కారణాల చేత ఎక్కువ దానికోసమే టైం కేటాయిస్తున్న కారణం చేత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంత అదే వర్కహాలిక్ గా ఉండడం కుదరదు. ఆ, అన్ని వేళల్లో అంత వర్కహాలిక్ గా ఉండడం కుదరదు. వారు ఆల్వేస్ వర్కాలిక్ గా ఉంటారు. ఉమ్, వీరు ఈ విషయంలో ఇటు పొరపాటున వీరు ఈ సర్జికల్ వైపు అట్రాక్ట్ అయిన సందర్భాల్లోనూ, లేదా ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే సందర్భాలలో మనకి మూలికా వైద్యాలు ఉంటాయి. వారికి పొరపాటున మూలికా వైద్యాలకు సంబంధించి ఆ, మనకి చుట్టుపక్కల దొరికే చెట్లు, ఆకుల రసాల గురించి పొరపాటున వాళ్ళకి తెలిసిందనుకోండి, బాటనీకి సంబంధించిన విషయాలు తెలిసిందనుకోండి, ఉమ్, వారు దాని మీద తీవ్రమైన పరిశోధన చేయటం మొదలు పెడతారు. ఉమ్, దాని ద్వారా కుటుంబ సభ్యుల నుంచి అసంతృప్తి ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఓకే. అదే వృషభ రాశికి సంబంధించిన కృత్తికా నక్షత్రం వాళ్ళకి కళలకు సంబంధించిన వ్యాపకాల పట్ల, వాటి పట్ల ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాల కారణం ఆలోచనలు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి. వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్న కారణం చేత బహుశా విద్యా సంబంధిత విషయాలను దూరం పెడుతూ ఉంటారు, లేదా కుటుంబపరమైన విషయాలను దూరం పెట్టే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ రెండిట్లోనూ మేషరాశిలో ఉన్న కృత్తికా నక్షత్రం వారు ఆ రంగంలో రాణిస్తారు. ఇందులో వృషభ రాశిలో ఉండే కృత్తికా నక్షత్రం వారు కళలకు సంబంధించి, లలిత కళలకు సంబంధించి కావచ్చు, లేదా మిగతా ఫైన్ ఆర్ట్స్ సంబంధించింది ఏదైనా వాటిల్లో రాణించే అవకాశం ఉంటుంది. ఓకే. ఇందులో మేషరాశిలో ఉన్న కృత్తికా నక్షత్రం వారికి సంబంధించి వారు ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్స్కి పొరపాటును కూడా లొంగే అవకాశాలు ఉండవు. కానీ వృషభ రాశిలో ఉన్న కృత్తికా నక్షత్రం వారు సెలెక్టెడ్ ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఒక వ్యక్తి పట్ల పరిపూర్ణంగా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, విచక్షణ కలిగి ఉంటారు. ఉమ్, ఇది వీరి జీవితాన్ని పాజిటివ్గా తీర్చిదిద్దే విధంగా ఉంటుంది. ఉమ్, వెరీ సెలెక్టివ్గా ఉంటారు. ఉమ్, వెస్ట్రన్ పద్ధతి ప్రకారం మేషరాశిలో ఉండే కృత్తికా నక్షత్రం వారిని ఉమ్, బ్లూ మూన్ తత్వంగా అభివర్ణిస్తారు. బ్లూ మూన్ అంటే ఏమిటి? ఉమ్, ఒక నెలలో, ఒక అధిక మాసంలో 2 పౌర్ణములు రావటాన్ని, లేదా ఒక క్యాలెండర్ మంత్లో 2 పౌర్ణములు వస్తే రెండవ పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు. అంటే అధికంగా వచ్చే తత్వం. బ్లూ మూన్ అంటే ఆ సమయంలో, అంటే తరచుగా వచ్చేది కాదు. అధిక మాసం Very 2 rare. సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వస్తుంది. వస్తూ ఉంటుంది కదా! అలానే వీరికి అరుదుగా కనిపించే మానసిక స్థితి ఉండటం, ఎదుటి వారిని ఎంటర్‌టైన్ చేసే విధంగా వీరి ప్రవర్తన ఉండటం, వీరి మాట తీరు ఉండటం. ఉమ్, అందుకని అరుదుగా వస్తారు. అంటే మనం వారిని, కొంతమందిని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళు 10 సార్లు మనం ఆహ్వానించాం అనుకోండి ఒక ఫంక్షన్‌కి రమ్మనమని, ఉమ్, 10 సార్లలో ఒక్కసారి మటుకు వాళ్ళు అటెండ్ అవుతారు. ఆ ఒక్కసారి వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. ఉమ్, అలానే మనం 10 సార్లు వాళ్ళకి సహాయం అడిగామనుకోండి, ఉమ్, ఏదన్నా ఆర్థిక పరమైన సహాయము, మాట సహాయం అడిగామనుకోండి, 9 సార్లు రెస్పాండ్ కారు. కానీ ఒక్కసారి రెస్పాండ్ అవుతారు. జీవిత కాలానికి సరిపడే సహాయం చేసి వెళ్తారు. ఇది వారి యొక్క మానసిక స్థితి. దీని వలన వచ్చే నెగెటివ్ ఏమిటి అంటే, ఉమ్, మొదటిసారి వారు ఎన్నిసార్లు సహాయం చేస్తూ ఉన్నా, ఒకసారి చివరిసారి సహాయం చేయటం కావచ్చు. 10 సార్లు అడిగితే ఆఖరిసారికి సహాయం చేయటం కావచ్చు. కానీ మిగతా 9 సందర్భాలలో వారి ద్వారా వారిని పిలిచిన వారు, లేదా సహాయం కోరిన వారు అసంతృప్తికి లోనవుతారు. ఆ అసంతృప్తికి లోను కావటం వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్, వారికి అవకాశాలు తగ్గే పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామి అయ్యారనుకోండి, బహుశా జీవిత భాగస్వామి విషయంలో అసంతృప్తి ఆ విధంగా మొదలయ్యే అవకాశం ఉంటుంది. అంటే వారి నుంచి రెస్పాండ్ అయ్యేంత వరకు
వారి జీవిత భాగస్వామి అసంతృప్తిగా ఉండే పరిస్థితి ఉంటుంది. అదే వృషభ రాశిలో ఉన్న కృత్తికా నక్షత్రానికి సంబంధించి బాణం విడిచిన విలుకాడు ధనస్సు పట్టుకున్న వ్యక్తి లాంటి తత్వాన్ని సూచిస్తారు. ఒక మంచి బలమైన వ్యక్తి బాణం విడిచి ఒక చేతిలో ధనస్సు పట్టుకొని బాణం విడిచిన తర్వాత నెక్స్ట్ బాణం తీసి రెడీగా పట్టుకొని ఉండటం. అంటే ఆల్రెడీ వాళ్ళు యారో వేశారు. నెక్స్ట్ అవకాశం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు షాట్ను కొడదామా అనే పరిస్థితిలో ఉండటం. అంటే అవకాశాలు ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడు దాన్ని అందిపుచ్చుకుందామా అనే మానసిక స్థితిలో ఉంటారు. కొన్ని సందర్భాలలో ఇది పాజిటివ్ సైడ్. అంటే వారు ఆల్రెడీ వేసిన బాణం వలన ఫలితం గురించి ఎదురు చూడకుండా రెండో బాణం గురించి ప్రయత్నించటం, ఇది నెగటివ్గా తీసుకోవచ్చు. అంటే మొదటిసారి వారు ప్రయత్నం చేసి ఆ ఫలితం ఎటువంటిది అయినప్పటికీ దాని పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ దాన్ని ఎంజాయ్ చేయటం కానీ దాన్ని పునఃసమీక్షించుకోవటం కానీ చేయకుండా రెండో బాణం వేయటానికి అవకాశం గురించి చూడటం. ఇది దీని వలన పాజిటివ్ సెన్స్ ఏమిటంటే కంటిన్యూస్ ప్రయత్నాలు చేస్తూ ఉండటం అనేది. నెగటివ్ సెన్స్ ఏమిటంటే మొదట వేసిన దాని ఫలితమే తెలియకుండా, మొదట వారు ప్రయత్నించిన ఫలితం తెలియకుండా రెండో దాని గురించి ప్రయత్నం చేయటం అనేది కదా. ఫలితం తెలియకుండా వారు చేస్తున్న సన్నివేశాల్లో వారికి ఏంటి, వారికి పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా, నెగిటివ్ రిజల్ట్ వచ్చిందా అంటే కంటిన్యూస్గా పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళటం. అంటే ఒకే దాని మీద, ఉదాహరణకి స్టాక్ మార్కెటింగ్ రంగానికి సంబంధించి ఉంది, వారి వెంటనే వారి దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఈరోజు 100 రూపాయలు ఒక షేర్ని పెట్టుబడి పెట్టారు. మరుసటి రోజు ఆ షేర్ గురించి ఆలోచించకుండా మరలా 100 రూపాయలు యూనిట్స్ ఒక 10 రోజులు కంటిన్యూస్గా పెట్టుకొని వెళ్ళటం. కాబట్టి మొదటిసారి పెట్టిన పెట్టుబడికి సంబంధించిన సరైన ఫలితం వచ్చిందా లేదా అనేది అంచనా వేయలేకపోవటం అనేది బలహీనత. వచ్చిన ప్రతి దాన్ని వెంటనే వారు అవకాశాన్ని ఉపయోగించుకోవడం అనేది పాజిటివ్. కాబట్టి ఈ బలహీనత లాంటి తత్వం నుంచి బయటపడిన సందర్భాలలో వారు చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇక వివాహ భావానికి సంబంధించి చూసుకున్నప్పుడు ఇదే లక్షణాల కారణం చేత కంటిన్యూస్గా ఈ లక్షణాల కారణం చేత బాణాలు వేయటం అనేది కంటిన్యూస్గా ఉన్న కారణం చేత జీవిత భాగస్వామి దాన్ని భరించే స్థాయిలో ఉండాలి. భరించలేని స్థాయి అనుకోండి, ఈ బాణాలను తట్టుకోలేను అని పడిపోయే స్థాయి కావచ్చు, లేకపోతే పారిపోయే స్థాయి కావచ్చు. వీరికి తాత్కాలికమైన విజయం లభిస్తుంది కానీ జీవితంలో వారికి జీవిత భాగస్వామి ఉండే అవకాశం ఉండదు కదా. మరి ఇట్లా వీళ్ళని భరించే నక్షత్రాలు ఏవి సార్? అప్పుడు ఖచ్చితంగా కృత్తికా నక్షత్రానికి సంబంధించి శుక్ర నక్షత్రాల వారి జోలికి వెళ్లకుండా ఉంటే చాలు. మిగతావన్నీ భరించగలిగే నక్షత్రాలు, వీరిని భరించగలిగే నక్షత్రాలు చాలా సౌమ్యంగా ఉండే గురు నక్షత్రాలు. గురు నక్షత్రాల వారు వీరు ఏదంటున్నా చక్కగా భరించగలిగే, పారిపోరు, అలా అని పడిపోరు. కాబట్టి భరిస్తూ ఉంటారు. ఈ నక్షత్రాల వారు చక్కగా ఉపయోగపడతారు. కానీ శని నక్షత్రాల వారు రిటార్డ్ ఇస్తారు. నువ్వు 10 బాణాలు వేసావంటే కనీసం 2 బాణాలైనా నేను వేస్తాను. రాహు నక్షత్రం వారైతే అసలు బాణాలు వారు వేస్తున్న గురి కరెక్ట్ గానే ఉంటుంది, కానీ వారు షీల్డ్ కప్పుకొని ఉంటారు. ఒక పక్కన వేస్ట్ అవుతాయి వీళ్ళ బాణాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. అది వాళ్ళు షీల్డ్ తోటి ఉన్నారన్న సంగతి తెలియదు. కాబట్టి అది రాహు నక్షత్రాలు ఉపయోగపడతాయి, గురు నక్షత్రాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇది వెళ్ళకూడదు. శని నక్షత్రాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఇక ఆరోగ్య సంబంధిత విషయాల గురించి చూసుకుంటున్నప్పుడు వీరిలో కేవలం ఆవేశపూరిత తత్వం లేదా వాత తత్వం, శరీరంలో మనకి ఆయుర్వేదంలో చెప్తూ ఉంటారు కదా, వాత పిత్త శ్లేష్మ తత్వాలు అని, కేవలం వాత తత్వం కారణం చేత వీరికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వాతతత్వాన్ని ప్రకోపింపచేసే ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. రైట్ సార్. మరి మార్చుకోవాల్సినటువంటి అంశాలను ఆల్రెడీ చెప్పారు మీరు, కానీ ఏ దేవతారాధన చేసుకుంటే సాఫీగా వీరి జీవితం వెళ్తుంది సార్, జీవిత పర్యంతం? సహజంగా వీరికి విచక్షణ జ్ఞానం మొట్టమొదటి కావాలి. ఇంపల్సివ్నెస్ అనే స్థితి నుంచి వీరు బయటపడాలి. ఇంపల్సివ్ స్థితి నుంచి బయటపడాలంటే వారికి కావలసినది సహజంగా కోపాన్ని తగ్గించుకునే స్థితి కావాలి, అంతే కదా. కోపాన్ని తగ్గించుకునే స్థితి అది వృషభ రాశికి సంబంధించి. విలుకాడు బాణం విడిచి ఇంకో బాణాన్ని సిద్ధంగా ఉన్నాడు, అక్కడ విచక్షణ ఉపయోగించుకోవాలి.
ఇటువంటి స్థితి నుంచి బయటపడటానికి ఉపయోగపడేది కార్తికేయ ఆరాధన. అందుకే కృత్తికా నక్షత్రానికి సంబంధించి కార్తికేయుడు అని చెప్తూ ఉంటారు. ఆ. రెండవది గణపతి ఆరాధన. హ్మ్. ఈ 2 లక్షణాలు ఒకే తత్వానికి సంబంధించినవి. అంటే శివుని కుమారులుగా ఇద్దరిని అన్నదమ్ముల్ని భావిస్తూ ఉంటారు కదా! అన్నదమ్ముల్ని ఇద్దరిని ఆరాధించుకోవాలి. ఆరాధిస్తూ ఉంటారు కదా! ఉమ్. ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలకు సంబంధించి ఉమ్. ఉన్నప్పుడు అంటే ఇది ఆవేశపూరిత తత్వం కారణం చేత, రెండోది వాత తత్వపు కారణం చేత అనారోగ్య సమస్యలు వస్తాయి. ఓకే. వీటి నుంచి బయటపడటానికి రవికి సంబంధించిన ఏదైనా శాంతి విధానం. రవికి సంబంధించి ప్రతి ఆదివారం పూట ఏదైనా సూర్య పంజర స్తోత్రం కానీ, ఆదిత్య హృదయం కానీ చదువుకోవటం ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకొక పాయింట్ సార్, వీళ్ళకి అంటే రవి మహర్దశలో పుడతారు కాబట్టి ఏ దశ నుంచి వీళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చు? సహజంగా ఉమ్. వీరికి ఉమ్. మొదటి ఆ, కృత్తికా నక్షత్రం వారికి వింశోత్తరి దశాక్రమంలో మొదలయ్యేది రవి మహర్దశ, తర్వాత చంద్ర మహర్దశ, తర్వాత కుజ మహర్దశ. ఇందులో వీరు రవి మహర్దశలో వారి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకునే క్రమంలో అంటే బహుశా చాలా తక్కువ వయసు తక్కువ కదా. కావచ్చు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, అప్పుడేం వ్యక్తిత్వం? చాలా తక్కువ. ఆ టైంలోనే వారి మనసులో ఏర్పడే వాళ్ళ చుట్టుపక్కల జరిగే విషయాలు బహుశా అది చాలా తక్కువ. కృత్తికా నక్షత్రం 4వ పాదం అనుకుంది, చాలా తక్కువ. చాలా తక్కువ, 1 సంవత్సరంలోనే అయిపోతుంది. కానీ ఆ 1 సంవత్సరంలోనే వారి ఊహ కొంచెం తెలుస్తున్న టైంలోనే వారి చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు ఉంటాయి చూసారా, అవి కళల రూపంలో భవిష్యత్తులో వస్తూ ఉంటాయి. అది వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోవటానికి అదొక కారణం అవుతుంది. ఓకే. దాని తర్వాత అది మొదటి సంవత్సరం తర్వాత చంద్ర మహర్దశ వస్తున్న సన్నివేశంలో అప్పుడు వారు తమ భవిష్యత్తుకు సంబంధించి ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తారు. భవిష్యత్తు నేను ఈ విధంగా ఉండాలి, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లగ్నం ఏదైనా కావచ్చు. చిన్న వయసులోనే వచ్చేస్తారు. చిన్న వయసులోనే భవిష్యత్తు పట్ల ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు. ఇలా ఉండాలి, నేను ఇటువైపు వెళ్ళాలి. ఇదే సమయంలో రాంగ్ స్టెప్స్ పడే అవకాశాలు ఉంటాయి. ఓకే. చంద్ర మహర్దశల నుంచి కుజ మహర్దశ వస్తున్న సమయంలో అంటే ఆ సమయంలో బహుశా వారికి మేబీ 10 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు. Right. ఈ సమయంలో ఫాల్స్ అట్రాక్షన్స్ లోనయ్యే అవకాశాలు ఉంటాయి. వీటి కారణం చేత మరలా సంస్కరించబడతారు. Right. దాని తర్వాత నుంచి వచ్చే దశలు అన్నీ వారిని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దశలు. రాహు మహర్దశ కావచ్చు, గురు మహర్దశ కావచ్చు. రైట్. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో రోహిణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం.